సార్ ఇప్పుడు మాతృత్వం అంటే చాలా విలువైంది. అలాంటి మాతృత్వం మీ వైఫ్ లైలా గారికి వద్దని చెప్పారు. అండ్ చాలా మంది పిల్లల్ని మీరు అడాప్ట్ చేసుకున్నారని కూడా విన్నాం. సో ఇలా ఉన్నప్పుడు మీ సతీమణి మీకు ఎలా సపోర్ట్ చేశారు? ఆ సందర్భాన్ని ఆవిడ యాక్సెప్ట్ చేశారా? ఇప్పటి వరకు అంటే చూస్తున్నాం. అండ్ పబ్లిక్ లో కూడా అంటే చాలా మంది మీరు అడాప్ట్ చేసుకున్నారు. చాలా మందికి మీరు సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లల్ని కూడా మీ పిల్లలాగా మీరు చూసుకుంటున్నారు. అసలు ఇలా చెయ్యాలని మీకు ఎందుకు అనిపించింది? ఇప్పుడు ఫస్ట్ పెళ్లి అయినప్పుడు మొత్తం నా లైఫ్ డేంజర్లో ఉన్నది, సిచ్యువేషన్ బ్యాడ్ ఉన్నది. అప్పుడు బిజినెస్ కూడా బాగాలేదు, జేబులో డబ్బులు లేవు, ఖుల్లా చెప్తున్నా. ఆ టైంలో మా భార్య రిచ్. ఆ టైంలో ఇప్పుడు ఈ టైంలో నేను రిచ్. సో ఆ టైంలో నా నెత్తిలోనే ప్రాబ్లం. మళ్ళీ నాకు ఒక పిచ్చి, మార్పు తీసుకువస్తా, ఈ విప్లవం తీసుకువస్తా, నెక్స్ట్ జనరేషన్కి చేద్దాం అని లోపల నుంచి ఒక పిచ్చి. దానిలో ఏం చేయాలి నాకు ఆలోచన వచ్చింది, పిల్లలకి కాంప్రమైజ్ చేద్దాం. మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ దేవుడు ఎవరైనా ఇస్తాడంటే పిల్లలు. దానికి కాంప్రమైజ్ చేద్దాం. ప్రతి ఒక్క పిల్లల్లో మా పిల్ల అని చూద్దాం. అప్పుడే మనం గట్టిగా ఉంటాం. నేను ఇలా వయస్సు ఉన్నది, గట్టిగా ఉన్నా. ఐఎమ్ టాకింగ్ దిస్, ఇది మీకు 20 years ముందు మాట అంటున్నా. అప్పుడు గట్టిగా ఉన్నాం. రేపటి దినం మనం ఓల్డ్ అవుతాం, పిల్లలు పెద్దగా అవుతారు. దాని తర్వాత నేను చాలా మందికి చూసిన, పిల్లలు పెద్దగా అయిన తర్వాత కాంప్రమైజింగ్ నేచర్ వచ్చేస్తారు. పాప పెళ్లి కానీ, బాబు ఎడ్యుకేషన్ కానీ, పాప ఎడ్యుకేషన్ కానీ, బిజినెస్ కానీ, ఏదైనా కానీ కాంప్రమైజింగ్ వచ్చేస్తారు. నేను ఎట్లాంటి యుద్ధం మొదలు పెట్టినా అంటే ఇక్కడ కాంప్రమైజ్ ఉండదు. ఓన్లీ వన్ వే ఉన్నది దీనిలో. దానిలో నా ప్రాణం లెక్క చేయవద్దు. సో ఆ పిల్లలు వస్తే నేను పిల్లలకి చూసుకొని కొద్దిగా భయపడతా అని నాకు ఒక ఫీలింగ్. ఆ ఫీలింగ్తో నేను భార్యకి కాంప్రమైజ్ చేసిన, సంజాయించిన. ఆయమ ఏమన్నది అంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర పోతే, ఫిరోజ్కి యవనం ఉన్నది, జవానీ ఉన్నది, జవానీలో చెప్తున్నాడు 3-4 years తర్వాత మొత్తం సెట్ అయిపోతుంది అని భార్య ఆ మైండ్ సెట్తో వచ్చింది. 3-4 years తర్వాత నాకు చూసిన తర్వాత నేను ఒక పెద్ద పిచ్చి అంటే అది చిన్న పిచ్చి తయారైంది. సో ఆ చిన్న పిచ్చి కూడా నాకు ఫుల్ సపోర్ట్లో ఉన్నది. సో నో ప్రాబ్లం. దాని తర్వాత ప్రతి ఒక్కరికి నాకు ఏ రోజు డైయింగ్ డిక్లరేషన్, ఫస్ట్ డైయింగ్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత బతికి బయట వచ్చినప్పుడు దేవుడికి ఇది చూసి, నువ్వు నాకు మళ్ళీ ఇచ్చినవా ప్రాణం, నేను నీకు టోల్ ట్యాక్స్ ఇస్తా. సెకండ్ టైం మళ్ళీ వచ్చిన, మళ్ళీ దేవుడికి చూసి చెప్పిన, మళ్ళీ సెకండ్ టైం ప్రాణం ఇచ్చినవా టోల్ ట్యాక్స్ ఇస్తా అని లైఫ్లో డిసైడ్ అయిపోయినా. 100 రూపాయలు సంపాదిస్తే 70 రూపీస్ ప్రజల్లో బీద పిల్లల మీద పెట్టాలి. దీనిలో రాజకీయం చేయవద్దు. ఎవరికి మనం సత్పిస్తున్నారు, ఎవరికి మనం డెవలప్ చేసినాం, ఎవరికి పెళ్లి చేసినాం, బిజినెస్ పెట్టినాం, ఎవరికి చెప్పవద్దు. ఆ డీలింగ్ లో నువ్వు నీ దేవుడు మధ్యలో అది అగ్రిమెంట్ అయింది. అట్లనే ముందుకు పోతున్నాం. దానికోసం ఇప్పుడు గట్టిగా ఉన్నాం, ఎవరికి భయపడం. ఇప్పుడు ఒక స్టెప్ ఫాదర్ ఉన్న తానియాకి, ఆ తానియా కూడా చనిపోయింది. ఇప్పుడు ఎవరున్నారు, నాన్న ఉన్నారు, నాన్న చనిపోయినారు. ఇప్పుడు ఎవరు ఉన్నది, భార్య ఉన్నది, అంబా ఉన్నది, ఇంకా ఎవరున్నారు ఫిరోజ్ ఖాన్కి. సో ఇది ఎందుకు చేస్తున్నామంటే, ఇది చేస్తే మా పర్పస్ మీద మేము ఉంటాం. ఇది చేయకపోతే మా పర్పస్లో ఉండమమ్మా. మేము కూడా వేరే పొలిటీషియన్ లాగా అయిపోతాం. ఉట్టి ఎలక్షన్ గెలవాలి, సమాజంకి ఏమి ఇవ్వాలి, నో. ఇప్పుడు 100 లీడర్స్ ఉన్నారు అనుకో, దానిలో రియల్ లీడర్స్ ఉట్టి 5 ఉంటారు. 95కి పొలిటీషియన్ అంటారు. ఆ పొలిటీషియన్కి పేరు నేను ఏమి ఇచ్చిన, పవర్ బ్రోకర్స్. వాళ్ళలో ఈ లీడర్లో డిఫరెన్స్ ఏం? ఆ పవర్ బ్రోకర్స్ 222లో ఎట్లా గెలవాలి, 50 కోట్లు పెట్టాలి, గెలవాలి, 50 కోట్లకు 200 కోట్లు ఎట్లా చేయాలి ఆలోచన ఉంటుంది. వాళ్ళ సిస్టమ్, వాళ్ళ సిండికేట్ ఎట్లా డెవలప్ కావాలి. లీడర్ ఆలోచన ఏముంటుంది, 22 ఎట్లా గెలవాలి, నెక్స్ట్ జనరేషన్కి ఏం చేయాలి, సమాజంకి ఏం చేయాలి, దేశంకి ఏమి ఇవ్వాలి, ఎవరికి ఆపర్చునిటీ దొరకలేదు వాళ్ళకు ఎట్లా ఇప్పియాలి, అది ఉంటుంది. సో ఆ 5%లో నేను ఉన్నాను. సో ఇది డిసైడ్ అయినా నేను దాని మీదనే ఉంటాను. ఫిరోజ్ ఖాన్ గారు నేను ఎప్పుడు కూడా దుబాయ్ వెళ్తుంటాను. ఎందుకు వెళ్తుంటారు? ఇది బిజినెస్ ఉన్నది, ఇక్కడ ల్యాండ్ బిజినెస్ ఉన్నది, అక్కడ బిల్డింగ్, ఇన్ని డబ్బులు పెట్టినా ఇప్పుడు దాకా
ఒక 4 elections లో మోర్ దెన్ 40 crores పెట్టినా. అది ఎక్కడి నుంచి వచ్చింది? మా ఫాదర్ బీద. నేను మీకు చెప్పిన 20 years ముందు మా దగ్గర డబ్బులు లేవు, జేబులో 100 రూపాయలు కూడా లేవు. మీరు నమ్మరు, 100 రూపాయలు కూడా లేవు. పెట్రోల్ ఎట్లా ఎప్పించుకోవాలి బండ్లో అని ఆలోచనలో ఉన్నాం. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చినాం. సో ఈ మొత్తం డబ్బులు కష్టపడి సంపాదించుకున్నాం. లేకుంటే ఎక్కడైనా దొంగ చీటింగ్ చేస్తే ఇప్పుడు దాకా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్, కవిత, అసదుద్దీన్, అక్బరుద్దీన్, బండి సంజయ్, కిషన్ రెడ్డి అందరు కలిసి నా మీద కేసులు పెట్టేది. నేను అందరికీ హ్యాండ్ మీద తీసుకుంటా. ఎందుకు తీసుకుంటా? ధైర్యం ఉన్నది అండ్ మచ్చ లేదు, ఒక మచ్చ లేదు. ఒక చిన్నది కూడా లైఫ్లో చీటింగ్ చేయలేదు. ఏది చేసినా కొట్లాడినా, చెప్పి కొట్లాడినా. అది నా బ్యాక్గ్రౌండ్, పాస్ హిస్టరీ. సో దుబాయ్ పోతా, బిజినెస్ ఉన్నది. ఆ డబ్బులు తీసుకువచ్చి నాంపల్లికి పెడతా. హైదరాబాద్లో ల్యాండ్ బిజినెస్లు ఉన్నాయి, అది చేసుకుని ఎలక్షన్లో పెడతా. సో అట్లా ముందుకు పోతున్నాం. బ్రోకర్ పనులు చేయం, పైరువీలు చేయం, ఇక్కడిది డబ్బులు అక్కడ చేయం. సో కష్టపడి సంపాదించుకుంటాం. సో దుబాయ్ పోవాలి, పోకపోతే బిజినెస్ ఎవరు చూస్తారమ్మా? ఫిరోజ్ ఖాన్ గారి ప్లస్ మైనస్ ఏంటి? ఫిరోజ్ ఖాన్ ప్లస్ విప్లవం, ఫిరోజ్ ఖాన్ మైనస్లు ఇప్పుడు దాకా కనిపించలేదు, కానీ కోపం.